వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఎవరన్నా క్రిస్టియన్స్ మన వ్యూవర్స్ ఉంటే హ్యాపీ క్రిస్మస్ వీక్. ఓకే, సో యాక్చువల్లీ నిన్న మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు, బట్ నిన్న యాక్చువల్లీ ఈజ్ ఎ గుడ్ ట్రేడింగ్ డే. ఓకే, ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. ఓకే, అండ్ సో చాలా మట్టికి మేజర్ పేర్స్, ఇవన్నీ మేజర్ పేర్స్. ఓకే, యూరోయూఎస్డి, జీబీపీయూఎస్డి, యూఎస్డి క్యాడ్, యూఎస్డి హెచ్ఎఫ్, ఏయుడియూఎస్డి, ఎన్జెడ్యూఎస్డి. సో ఇందులో నిన్న మంచి ట్రేడింగ్ ఇచ్చిన పేరు ఏదంటే ఏయుడియూఎస్డి. ఓకే, యూరోయూఎస్డి కూడా ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ట్రేడ్. ఓకే, అది కూడా మనం చూద్దాం. బట్ ఏయుడియూఎస్డి నా వాచ్ లిస్ట్లో ఉండే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మండే స్టార్ట్ అయింది. మండే, ట్యూస్డే, వెనస్డే అండ్ థర్స్డే మనకి హాలిడే, ఎందుకంటే క్రిస్మస్. ఓకే, క్రిస్మస్ రోజు మనకి మార్కెట్ రన్ అవ్వదు. అండ్ ఫ్రైడే, ఓకే, ఫ్రైడే మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఓకే, ఇది డైలీ బిసి అండ్ ఇది ప్రీవియస్ డే లో, రైట్? ప్రీవియస్ డే లో డైలీ బిసి. సో ఇది డైలీ. నెక్స్ట్ 4 అవర్కి వెళ్తే 4 అవర్స్ చూడండి క్యాండిల్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయండి. ఇది ఈ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయము. ఓకే, ఇవి ఏషియా. సో ఇది లండన్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ కిందికి వెళ్ళి మనకి ప్రీవియస్ డేలోనే స్వీప్ చేసింది. ఓకే, ప్రీవియస్ డేలో ఇది డైలీ బిసి, రైట్? డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్. సో ఇక్కడ మనకి 1 అవర్లో చూసుకుంటే 1 అవర్లో ఇక్కడ మనకి లండన్, ఇది సెషన్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇది ఏషియా, లండన్, న్యూయార్క్. సో సేమ్ ఏషియా అక్యుములేషన్, లండన్ మ్యానిపులేషన్, న్యూయార్క్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, లండన్ మ్యానిపులేషన్ అయింది ప్రీవియస్ డేలో డైలీ బిసిలో. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి 1 అవర్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఓకే, ఇది 1 అవర్ ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ మనకి న్యూయార్క్ స్టార్ట్ అయింది 7, ఇది న్యూయార్క్ కిల్ జోన్ 7, 8, 9, 10, రైట్? 11 వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. 7, 8, 9, 10, 11. ఓకే, సో ఇక్కడ మనకి డైలీ ఆర్డర్ బ్లాక్, 1 అవర్ ఆర్డర్ బ్లాక్. ఇక మనకి 15 మినిట్లో చూసుకుంటే క్లియర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, ఇది లిక్విడిటీ స్వీప్, రైట్? ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ప్లస్ ఆర్డర్ బ్లాక్. 15 మినిట్లోకి ఇది ఆర్డర్ బ్లాక్, ఎందుకంటే కన్సిక్యూటివ్ డౌన్ క్యాండిల్స్ ఇవన్నీ కదా. సో ఇది 15 మినిట్ ఆర్డర్ బ్లాక్. సో యాక్చువల్లీ ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇలాగా న్యూయార్క్ కిల్ జోన్, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ మ్యానిపులేషన్ కింద మనం స్టాప్ లాస్ పెట్టి ఈ ఏషియా హైని టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఇది ఏయుడియూఎస్డిలో పర్ఫెక్ట్ ట్రేడ్. ఓకే, అండ్ ఈ సేమ్ ప్యాటర్న్ మనకి యూరోయూఎస్డిలో కూడా. ఓకే, మేజర్స్ అన్నీ ఒకటేలాగా మూవ్ అవుతాయి. ఓకే, మీకు కరెన్సీ కోరిలేషన్ తెలుసుంటే దాన్ని బట్టి మనం ఏ పేరుని సెలెక్ట్ చేసుకోవాలో ఆ పేరుని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ యూరోయూఎస్డి కూడా డైలీలో ఇక్కడ మనకి ఒక చిన్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఓకే, ఇది డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్, రైట్? సో సేమ్ ఇక్కడ మనకి ప్రీవియస్ డేలో స్వీప్ అయింది ఇక్కడ లండన్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయం. లండన్ క్యాండిల్ మనకి ప్రీవియస్ డేలో స్వీప్ అయింది. స్వీప్ అయిన తర్వాత మనకి 1 అవర్లో మనకి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, సేమ్ ఏయుడియూఎస్డి లాగానే. ఓకే, 15 మినిట్లో చూసుకుంటే మనకి సేమ్ ఇక్కడ మిటిగేషన్ బ్లాక్ ఇది. ఓకే, ఇది లిక్విడిటీ స్వీప్ అయింది ఇక్కడ, బట్ మనకి ఎలాంటి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ రాలేదు. ఓకే, సో ఇది మనకి మిటిగేషన్ బ్లాక్, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ దీనిపై ఈ బ్లాక్ పైన క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇది మనకి మిటిగేషన్ బ్లాక్ అయింది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు న్యూయార్క్లో. ఓకే, న్యూయార్క్ కిల్ జోన్ స్టార్ట్ అయినప్పుడు. బట్ ఏయుడియూఎస్డి ఈజ్ ఎ పర్ఫెక్ట్ పేర్ టు ట్రేడ్, ఎందుకంటే క్లీన్ ప్రైస్ యాక్షన్ ఉంది ఇందులో. ఓకే, జీబీపీఎస్డి కూడా సేమ్ న్యూయార్క్ కిల్ జోన్లో మనకి ప్రైస్ అల్టిమేట్గా సేమ్ ఏయుడియూఎస్డి ఎలా మూవ్ అయిందో మనకి సేమ్ అలానే మూవ్ అయింది. ఓకే, డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ లండన్లో మనకి స్వీప్ అయింది. ఓకే, సేమ్
ఆల్మోస్ట్ సేమ్. సో అదన్నమాట, ఇది మనకి బై సైడ్ ట్రేడ్స్. నిన్న మనం యాక్చువల్గా ట్రేడ్ చేసి ఉంటే ఇది మన ట్రేడ్ అయి ఉండేది, బట్ నేను నిన్న ట్రేడ్ చేయలేదు. ఆల్మోస్ట్ ఎవరు ట్రేడ్ చేయరు. ఓకే, ఈ లాస్ట్ వీక్, డిసెంబర్ లాస్ట్ వీక్ నార్మల్గా ఎవరు ట్రేడ్ చేయరు, బట్ ఇది పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ నిన్న. ఓకే, సో అదన్నమాట. సో సీ యూ అగైన్, హోప్ యూ లైక్ ఇట్. అంటిల్ నెక్స్ట్ టైం.